హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో గుండ పొంగనాలు చేసుకుంటున్నాము. మా స్టైల్లో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. మీ దోశ పిండి ఎలా రెడీ చేసుకుంటామో గుండ పొంగనాలు కూడా అలానే రెడీ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక చిన్న ఆనియన్ చిన్నగా తరుక్కోవాలి, ఒక 2 పచ్చిమిర్చి, చిటికెడు కారము, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే చాయిస్ యువర్స్ అనమాట. ఇది వచ్చేసి పల్చగా ఉంటే ఇవనేది మంచిగా రావు ఫ్రెండ్స్, కొంచెం చిక్కగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాల పెనాన్ని గ్యాస్ మీద పెట్టుకుందాము. కొంచెం వేడైన తర్వాత ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మామూలుగా నాన్ స్టిక్ది అయితే మాత్రం అసలు ఆయిల్ అప్లై చేయకపోయినా పర్వాలేదు, లైట్గా అలా టచ్ ఇచ్చినా ఓకే. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాసు హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి అన్నమాట, ఉడకవు. మధ్యలో సిమ్లో పెట్టుకోవాలి మనం గ్యాస్. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాము. చూసారా, అవి అయినవి. ఇటు మలుపుకుందాము. పసుపు వేయడం వల్ల చూడండి కలర్ ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది. సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కాలిపోతాయి, మాడిపోతాయి, మనం తినడానికి కూడా వీలు ఉండదు. చూడండి బాగున్నాయి కదా. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము. ఇవి అయితే మనం ఖాళీగా తినొచ్చు, చట్నీ పెట్టుకొని కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ వేసాం కదా, అందుకని ఖాళీగా అయినా తినొచ్చు. చిన్నపిల్లలు అయితే ఇవి చాలా ఇష్టపడతారు, తినని వాళ్ళు కూడా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.